బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్లో మరోసారి సమ్మె సైరన్ మోగింది. స్టీల్ ప్లాంట్ కార్మికులు సమ్మెకు దిగారు. ఇటీవల విధుల నుంచి తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఇకపై ఎవరిని తొలగించబోమని యాజమాన్యం తమకు హామీ ఇవ్వాలని కోరుతున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. తొలగించబడ్డ కాంట్రాక్ట్ కార్మికులకు సంఘీభావంగా రెగ్యులర్ కార్మికులు ఒకరోజు విధులను బహిష్కరించారు. కార్మికుల సమ్మె నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ లోపల బంద్ ర్యాలీలపై యాజమాన్యం నిషేధం విధించింది. పోలీసులు భారీగా మోహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. స్టీల్ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో BNSS 163 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో 13,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉండేవారు. అందులో 1,750 మందిని అధికారికంగా, 1000 మందిని అనధికారికంగా యాజమాన్యం తొలగించింది. దీంతో తొలగించిన వారిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, ఇకపై ఎవరిని తొలగించబోమంటూ స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కార్మికులు సమ్మెకు దిగారు. ఉద్యోగ సంఘాల పిలుపుతో ఇవాళ ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు కార్మికులు సమ్మె చేయనున్నారు. ప్లాంట్ను ప్రైవేటీకరించొద్దని, సకాలంలో జీతాలు చెల్లించాలని కార్మికులు ఆందోళన చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో మరోసారి సమ్మె సైరన్ మోగింది. స్టీల్ ప్లాంట్ కార్మికులు సమ్మెకు దిగారు. ఇటీవల విధుల నుంచి తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఇకపై ఎవరిని తొలగించబోమని యాజమాన్యం తమకు హామీ ఇవ్వాలని కోరుతున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఆ విశాఖ స్టీల్ ప్లాంట్లోనైతే కార్మికులు ఒకరోజు సమ్మెకు అయితే పిలుపునిచ్చినట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం ఏంటి? విశాఖ స్టీల్ ప్లాంట్ లో కార్మికులు ఆకస్మిక సమ్మెకు దిగడం జరిగింది. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు కూడా ఈ సమ్మె కొనసాగుతుంది. ఏదైతే కాంట్రాక్ట్ కార్మికులు 2,700 పైసలకు కాంట్రాక్ట్ కార్మికులని అధికారికంగా, అనధికారికంగా కూడా విశాఖ స్టీల్ యాజమాన్యం తొలగించారు. దీంట్లోనే ఒక్కసారిగా కార్మికుల్లో ఆందోళన వ్యక్తమైంది. ఈ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాల్సి చెప్పి డిమాండ్ చేస్తూ వాళ్ళు ఈ రోజు ఉదయం నుంచి కూడా పునరుద్ధరించారు. దీంట్లోనే విశాఖ స్టీల్ లో ఉత్పత్తి ఇక్కడ ఆగిపోయింది. ఎందుకంటే గత కొంతకాలంగా చూస్తున్నాము, ఇదైతే ఎన్డీఏ సర్కార్ విశాఖని ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అంటే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా విశాఖ స్టీల్ లో ఆందోళనలు జరగడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం మారింది, కూటమి ప్రభుత్వం వచ్చింది, అయినప్పటికీ కూడా అక్కడ ఇంకా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏదైతే విశాఖ ప్రైవేటీకరణ ఆపివేయాలని చెప్పి డిమాండ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఒక్క కాంట్రాక్టర్ను కొద్దిగా తొలగించుకుంటూ పోవడం మొత్తం చూసుకుంటే కనుక ఇది ప్రైవేటీకరణ వైపు వెళ్తుందని ఒక ఆందోళన కార్మికుల్లో వ్యక్తమవుతుంది. అందుకోసమే ఒక్కసారిగా అధికారికంగా 1,700 పైసలకు కాంట్రాక్టర్ తొలగించారు. అదేవిధంగా అనధికారికంగా మరో 1000 మందిని కూడా తొలగించడం జరిగింది. దీంతో ఉద్యోగ సంఘాలకు సంబంధించిన వాళ్ళు ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. ఎందుకంటే భవిష్యత్తులో కాంట్రాక్ట్ కార్మికులను అందరినీ తీసుకుంటూ పోయి చివరకు విశాఖ స్టీల్స్ ని ప్రైవేటీకరణ చేసే ఆలోచనలో ఉన్నట్టు కూడా వాళ్ళు భావిస్తున్నారు. అందుకోసమే ఎవరైతే ఈ కాంట్రాక్టర్ తొలగించారో వెంటనే వాళ్ళందరినీ కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులు 2,700 పైసలకు ఉన్న ఉద్యోగులు వెంటనే మళ్ళీ తిరిగి జాయిన్ చేయించుకోవాలి. అదేవిధంగా ఇకపై ఎవరిని కూడా ఉద్యోగం నుంచి తీయము అని చెప్పేసి
ఒక హామీ పత్రం కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా కాంట్రాక్ట్ సంఘాల కాంట్రాక్ట్ సంఘాలు అదేవిధంగా ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరి దీనికి నా ప్రభుత్వం కానీ లేకపోతే ఆర్టీసీ ఈ విశాఖ స్టీల్ యాజమాన్యం కానీ ఏది స్పందిస్తుందో చూడాలి కంపెనీ. అయితే శ్రీనివాస్, కేవలం కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించడం గురించేనా, లేదంటే ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కావచ్చు, లేదంటే ఏదైతే ఉద్యోగులు ఉన్నటువంటి కాంట్రాక్ట్ కావచ్చు, పర్మనెంట్ ఉద్యోగులకు సంబంధించిన జీతభత్యాల గురించి కావచ్చు, వన్ బెనిఫిట్స్ గురించి కూడా వాళ్ళు అడిగేటువంటి అవకాశం ఉందా? ముందు నుంచి కూడా విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అనే అంశం ఎప్పుడైతే పరిధిలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా కాంట్రాక్టర్లు విశాఖ స్టీల్స్ ఉద్యోగులు ఆందోళన బాట దిగారు. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో ఎక్కువ రోజులు విశాఖ స్టీల్స్ ఇబ్బంది అంతా కూడా రోడ్ల మీద బైఠాయించిన సంగతి మనకు తెలిసిందే. దానికి వివిధ పార్టీలు, ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఇదంతా కూడా అప్పుడు విశాఖ స్టీల్స్ చేస్తున్న ఆందోళనకు మద్దతు పలికిన వారు తిరిగి ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది. అయినప్పటికీ కూడా విశాఖ స్టీల్కి సంబంధించిన సమస్యలు ఏవి తొలగిపోలేదు. వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో విశాఖ స్టీల్స్ ని ప్రైవేటీకరించవద్దు అని చెప్పేసి ప్రధాన డిమాండ్, దాంతోనే ఇంతకాలం కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా అదే డిమాండ్ ముందుంది. ఆ డిమాండ్ ముందున్న నేపథ్యంలోనే ఈ 2700 ఉద్యోగులను తొలగించడాన్ని వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకోసమే ముందుగా తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలి. అదేవిధంగా ఏదైతే ప్రైవేటీకరణ కోసం చేస్తున్న ఏవైతే ఆలోచన వాటన్నింటినీ కూడా వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా ఉద్యోగులకు గత కొంతకాలం కూడా జీతభత్యాల విషయంలో అక్కడ తేడా జరుగుతుంది. సో వాటిని కూడా వెంటనే జీతభత్యాలన్నీ కూడా చెల్లించాలనే ఒక డిమాండ్ ప్రధానంగా మీరు యాజమాన్యం ముందు పెట్టారు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.